పితృపక్షాల లోపల మహాలయ అమావాస్య చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నటువంటిది. అమావాస్యకు పితృదేవతలు అధిపతులు. కాబట్టి ఆ అమావాస్య రోజున ఎవరైతే అంటే తిథి ప్రధానం కాకుండా అందరూ కూడాను అమావాస్య రోజున పెద్దల ప్రీత్యర్థమై, పితృదేవతల ప్రీత్యర్థమై శ్రాద్ధము, అన్నదానము, పిండ ప్రదానాలు, తర్పణాలు, వస్త్రాలు ఎవరికైనా కూడాను దానం చేయవచ్చును. అయితే ఈ మహాలయ అమావాస్య రోజున ఒక తల్లిదండ్రులకే కాకుండా ఇందులో అందరూ కూడాను వస్తారు. ముఖ్యంగా ఈ పితృపక్షాలకు అంటే మహాలయ పక్షానికి, మహాలయ అమావాస్యకు ఎందుకు ఇంతటి ప్రాధాన్యత ఉంది అంటే, తిథి రోజున మనము శ్రాద్ధ కర్మ చేస్తాం సంవత్సరానికి ఒక మారు. తండ్రి, తాత, ముత్తాత ముగ్గురే వస్తారు. తల్లి గతించినటువంటి రోజును దృష్టిలో పెట్టుకొని ఆ రోజు చేసినట్టయితే తల్లి, ఆమె అత్త, ఆమె అత్త అలా ముగ్గురు వస్తారు. కానీ మిగతా వాళ్ళు ఎవరు రారు ప్రధానంగా. కనుక ఈ మహాలయ అమావాస్య రోజున అందరూ కూడాను సర్వ పితృదేవతలు, అందుకే దీన్ని సర్వ పితృ మహాలయ అమావాస్య అని అంటారు. కాబట్టి ఈ సర్వ పితృ మహాలయ అమావాస్య రోజున అందరూ కూడాను పితృదేవతలు వస్తారు. ఎవరు వస్తారు అనేటువంటి విషయాన్ని నేను మీకు ఒక మారు చెప్తాను. ఇందులో చాలా ఉత్కృష్టమైనటువంటి దినం మహాలయ అమావాస్య. మహాలయ అమావాస్య లోపల ఏ పితృదేవతలు వస్తారు, గతించినటువంటి వాళ్ళకే మనం చేసేది. ఇప్పుడు నేను చెప్పేటువంటి వాటి లోపల ఉన్నటువంటి వాళ్ళు కాకుండా గతించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను వస్తారు. వాళ్ళను ఉద్దేశించి వాళ్ళ ప్రీత్యర్థమై మహాలయ అమావాస్య రోజున మనము పిండ ప్రదానం చేస్తాం గనక ఎవరు వస్తారు అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రం చాలా విపులంగా మనకు చెప్పింది. ఆదౌ పిత తథా మాత, సాపత్ని జననీ తథా మాతామహ సపత్నీక, ఆత్మపత్యస్త్యనంతరం సుతభ్రాతృ పితృవ్యాశ్చ, మాతులా సహభార్యకాః, దుహిత భగినీ చైవ, దౌహిత్రో భాగినేయకః అని. ఇలా మనకు ఆదౌ పిత తండ్రితో ప్రారంభమవుతుంది. పితృదేవతలు అని అంటే తండ్రితో ప్రారంభమయ్యి 30 మంది దాదాపు ఇందులో వస్తారు. కనుక ఈ మహాలయ అమావాస్య రోజున వీళ్లను ఉద్దేశించి ఎవరు వస్తారు అని అంటే తండ్రి, తాత, ముత్తాత. తండ్రి 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 తాత, ఇది ఒక వరుస. తండ్రి, తాత, ముత్తాత. తర్వాత తల్లి గతించి ఉన్నట్టయితే తల్లిని కూడాను ఆ రోజున మనము ఆవాహన చేసి తల్లి ప్రీత్యర్థమై కూడాను మనం చేస్తాం. తల్లి సవతి తల్లి, తండ్రి తల్లి అంటే నాయనమ్మ. తర్వాత తండ్రికి ముత్తాత, మళ్ళీ తల్లి తాత, తల్లి ముత్తాత, సవతి తల్లి ముత్తాత, తల్లి తల్లి అంటే అమ్మమ్మ, తల్లి నాయనమ్మ తన భార్య. తర్వాత పిల్లలు, అన్నదమ్ములు ఎవరైనా గతించి ఉన్నట్టయితే పినతండ్రి, పెద్ద తండ్రి, మేనమామలు, కూతుళ్ళు గతించి ఉన్నట్టయితే, అక్క చెల్లెళ్ళు ఎవరైనా గతించి ఉన్నట్టయితే, కూతురు కొడుకు ఎవరైనా గతించి ఉన్నట్టయితే, మేనల్లుడు, తండ్రి అక్క చెల్లెళ్ళు, పినతల్లి, పెద్ద తల్లి, అల్లుడు, బావ, తోడబుట్టిన వారి భర్త, కోడలు, మామగారు, మేనమామ కోడలు, ప్రభువులు, గురువులు, ధన సహాయం చేసినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ ఉద్దేశించి మహాలయ పక్షం లోపల మనం పిండ ప్రదానం చేస్తాం. అంటే ఇందులో మన ధర్మశాస్త్రము చాలా విషయాలను మనకు చెప్పింది. అంటే ఏ విషయాన్ని కూడాను మనం ఇగ్నోర్ చేయకుండా, ఉదాసీనంగా తీసుకోకుండా, మనకు జీవితంలో సహాయం చేసినటువంటి వాళ్ళు, అంటే మనం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి సమయం లోపల
మనకు ఆర్థిక సహాయం చేసినటువంటి వాళ్ళు, లేదా ఒక సలహా రూపకంగా మనకు సహాయం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడాను ఈ మహాలయ పక్షం లోపల పిండ ప్రదానం చేస్తాం. తర్వాత గురువులు, తల్లిదండ్రుల తర్వాత మనకు విద్యా బుద్ధులను నేర్పినటువంటి వాళ్ళు గురువులు. ఆ గురువుల మూలకంగా మనము ఒక ఉన్నతమైనటువంటి స్థితికి సమాజంలో వచ్చి ఉంటాం. తద్వారా ధనార్జన చేస్తుంటాం, సంపాదిస్తుంటాం, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుంటాం. కనుక ఆ గురువులు తప్పకుండా మనము ఈ రోజున మహాలయ అమావాస్య రోజున వాళ్ళను ఉద్దేశించి పిండ ప్రదానం చేయాలి. తర్వాత మనకు విద్యాబుద్ధులతో పాటుగా మోక్షానికి సంబంధించినటువంటి ప్రతి మానవునికి కావలసినటువంటి పారమార్థ్యం ఏంటయ్యా అంటే జన్మరాహిత్యం, మళ్ళీ జన్మ ఉండకుండా ఈ పుట్టుక మరణము జనన మరణాలు అనేటువంటి సంసార చక్రము లేకుండా శాశ్వతంగా భగవంతుని లోపల లీనమై ఒక పరమ పదాన్ని పొందడానికి కావలసినటువంటి స్థితి మనకు ఎక్కడి నుంచి వస్తుంది? గురూపదేశం మూలకంగా ఆ మంత్రము మనము ఆ గురువు ద్వారా మనము స్వీకరిస్తాం గనక దాన్ని మనము నిత్యము జపించడం మూలకంగా గురువు యొక్క అనుగ్రహంతో మనకు మోక్షం లభిస్తుంది, జ్ఞానం లభిస్తుంది. జ్ఞానాదేవతు కైవల్యం అన్నారు కాబట్టి ఆ జ్ఞాన సముపార్జన మూలకంగా మనకు కైవల్యము, బ్రహ్మపదము, ఆ భగవంతుడి లోపల లీనం కావడము, మళ్ళీ జనన మరణాలు ఉండకుండా ఉండడము, వీటికి మోక్షం ప్రధానమైనటువంటిది కనుక దానికి ప్రధానమైనటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? మనము గురూపదేశం మూలకంగా ఒక ఉపదేశ మంత్రాన్ని మనము నిత్యము జపించడం మూలకంగా కలుగుతుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది కనుక అలాంటి మనకు మంత్ర ఉపదేశం చేసినటువంటి వాళ్ళకు కూడాను ఈ మహాలయ అమావాస్య రోజున మనం పిండ ప్రదానం చేస్తాం. తర్వాత కావలసినటువంటి వాళ్ళు, దగ్గరి వాళ్ళు ఎందెందరో ఇందులో వస్తారు కనుక ఈ మహాలయ అమావాస్య రోజున తప్పకుండా మీరందరూ కూడాను గతించినటువంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మీ శక్తి అనుసారము దాన ధర్మాలు చేయండి, పిండ ప్రదానం చేయండి. తర్వాత తర్పణాలు వాళ్ళ పేర్లు ఉచ్చారణ చేసుకొని నువ్వులు నీళ్లు వదిలిపెట్టడమే తర్పణం అన్నమాట. దానికి విధానం ఉంటుంది, ఆ విధానాన్ని మీరు ఫాలో కండి. దాని ప్రకారంగా తర్పణాలు, పిండ ప్రదానాలు ఇవి చేయడం మూలకంగా పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది, వంశ వృద్ధి కలుగుతుంది. మళ్ళీ మీకు ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే పితృదేవతలకు సంబంధించినటువంటి అనుగ్రహము ఎంత ముఖ్యమో పితృ దేవతలకు మనము ఈ పిండ ప్రదానాలు, తర్పణాలు చేయకుండా ఉండడం మూలకంగా మనకు పితృ శాపం కూడా లభిస్తుంది, పితృదోషం కలుగుతుంది దాని మూలకంగా. కాబట్టి తప్పకుండా ఆ తిథి రోజున వాళ్లకు సంబంధించినటువంటి ఈ శ్రాద్ధ కర్మలు ఇవన్నీ చేయండి. ఒకవేళ తిథి మీకు ఏదో కారణంతో మీకు వీలు పడినట్టయితే మహాలయ అమావాస్య రోజున తప్పకుండా మీరు చెయ్యండి. ఇది చేయడం మూలకంగా మీకు వంశము వృద్ధి అవుతుంది, జీవితంలో సుఖశాంతులతో మీరు ఆనందంగా ఉంటారు. మీ పిల్లలు అందరూ కూడాను మంచి వృద్ధికి వచ్చి వాళ్ళు కూడాను మీకు ఒక సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఈ పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది పాటించండి.